తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున ఒక స్పెషల్ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే ఫిలిం ఫెడరేషన్కి మధ్య ఫిలిం ప్రొడ్యూసర్స్కి మధ్య జరుగుతున్న వివాదం. సినీ కార్మికులు తమ వేతనాలు పెంచమని దాదాపుగా సమ్మె చేస్తున్నారు. ఇది ఒక పెద్ద గొడవగా డిస్కషన్గా జరుగుతోంది. నిన్న సాయంత్రం ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి మాట్లాడుతూ మేము ఇప్పుడు ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితుల్లో లేము, మీరు ఇవే వేతనాల్లో పనిచేయవలసి ఉంటుందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెప్పింది. అలాగే ఫెడరేషన్ నుంచి కార్మికులు కూడా సమ్మె బాటలో వెళ్ళి రకరకాలైన ధర్నా కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ విషయం మీద మనం ఒక్కసారిగా నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి ఇప్పుడు కూడా నేను కార్మికుడినే, దర్శకత్వ శాఖలోనో లేకపోతే ఇంకొక మరో శాఖలోనో ఎక్కడో ఒకటి పనిచేసిన వాడిని, అబ్జర్వ్ చేసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. నా అభిప్రాయాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏదైనా ఒక సంస్థలో మనం పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ బాగా లాభాల బాటలో బాగా నడుస్తుంటే, అద్భుతమైన లాభాల బాటలో నడుస్తుంటే అక్కడున్న ఎంప్లాయీలు ఏం చేస్తారంటే లాభాలు యాజమాన్యం ఒక్కటే తింటుందా, మాకు కూడా ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు వేజెస్ పెంచమని అడగటం అనేది సహజం. నష్టాలు పెరుగుతున్నటువంటి ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, లేదా ఇండస్ట్రీ లాకౌట్ దిశలోకి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తున్నప్పుడు అక్కడున్న కార్మికులు మాకు వేతనాలు పెంచమంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ మూసేస్తుంది, లేకపోతే ఉద్యోగుల్ని తొలగిస్తుంది. ప్రైవేట్ అయితే, గవర్నమెంట్ అయితే మరో రకంగా. సో ఇది వాస్తవ పరిస్థితి ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు అద్భుతంగా ఉందా? అసలు సినిమా ఇండస్ట్రీలో కార్మికులు సంవత్సరానికి పనిచేసే పని దినాలు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 365 రోజులు అనుకుంటే దానిలో ఒక 150 రోజుల పని ఉందనుకున్నాం. 150 రోజుల పనిలో పెద్ద సినిమాలకి ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, చిన్న సినిమాలు ఎంతమంది కార్మికులకి ఫీడింగ్ ఇస్తుంది, ఇది మనం ఆలోచించాలి. చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? వీళ్ళందరూ నిజంగా రెగ్యులర్గా ప్రొడక్షన్ హౌస్లు పెట్టి చేసేవాళ్ళ? నాకు తెలిసినంతవరకు వీళ్ళు సినిమా మీద ప్యాషన్తో వచ్చిన వాళ్ళే. రకరకాల బిజినెస్లు చేస్తూ ఏదో ఒక కారణంతో సినిమా తీయాలనేటువంటి ఒక ఉత్సాహంతో వచ్చి దీనిలోకి వస్తున్నారు. కొంతమంది ఈ మధ్య కూడా నేను ఒక వీడియోలో చూశాను, సినిమా నిర్మాతల్లో కూడా నాన్ ప్రొఫెషనల్ అంటే సరిగ్గా స్కిల్ లేని వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారంటే. ప్రొడ్యూస్ చేసేవాడు, డబ్బు చేసేవాడు తన డబ్బుని పంచుకుంటాడు లేదా పారేసుకుంటాడు, అది వాడిష్టం. పని చేయించుకున్న వాడి దగ్గర స్కిల్ ఉందా లేదా అని ప్రశ్నించాలి. పెద్దవాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే ఎలాగండి? ప్రొడ్యూసర్ స్కిల్ ఉండాలని, స్కిల్ లేకపోతే డబ్బులు నష్టపోతాడు. నష్టపోవద్దని చెప్పడం వరకే, మనం బలవంతం చేస్తామా? అన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చెప్తారు, జనరల్గా కూడా చెప్తారు. నాలాంటి కామన్ చిన్నవాడు కూడా చెప్తారు, చిన్న టెక్నీషియన్ కూడా చెప్తారు ప్రొడ్యూసర్స్కి, సార్ ముందు ఒక సినిమాకి ఎక్కడన్నా పని చేసి ముందు నేర్చుకుని, ముందు తెలుసుకుని ఏది ఎట్లా జరుగుతుందో తెలుసుకుని వెళ్ళండి సార్, గబక్కన వెళ్ళొద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్తారు. చెప్తే అందరూ చెప్పిన మాట గబక్కన వింటారా? విన్నేసి ఇంత సమ్మెదాకా వస్తుంది ఆ పరిస్థితులు అనేవి. సో ప్రొడ్యూసర్స్ అలా వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఆ కొత్త వాళ్ళు ఒక సినిమా తీయంగానే ఆ సినిమా పాపం ఎక్కడ రిలీజ్ చేయాలో తెలియదు వాళ్ళకి. ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ సమ్మెలో వినవస్తున్న మాట ఏంటంటే హీరోలు కానీ టెక్నీషియన్స్ కానీ కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఎన్ని సినిమాలు తీసుకుంటున్నారు? ఏ స్టార్స్ తీసుకుంటున్నారు? చిన్న సినిమాల్లో కోట్ల రూపాయలు తీసుకునే స్టార్స్ ఎవరున్నారు? ఒక కొత్త ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక కొత్త హీరోతో తీస్తున్నాడు. ఆ హీరోకి అసలు రెమ్యునేషన్ ఉండదు. నేను చూసి చెప్తున్నాను. నేను ఆ హీరోనే ఎదురు డబ్బులు పెట్టినవి కూడా ఉన్నాయి. లేదా డబ్బు పెట్టకుండా ఫ్రీగా నటించేవాడు, ఏ కాస్ట్యూమ్సో లేదా లొకేషన్సో మరోటి హెల్ప్ చేసి అతను సినిమా తీసుకుని అతను స్క్రీన్ మీద చూసుకుందామనే ఉద్దేశంతో వస్తున్నాడు. దానికి ఒక ప్రొడ్యూసరు, దానికి ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు అతని దగ్గర ఉన్న డబ్బులు పెట్టి అతను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటాడు. దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే చిన్న సినిమా థియేటర్లో సింగిల్ థియేటర్ స్క్రీన్స్ లేవు, సినిమా థియేటర్కి జనాలు రావట్లా, రిలీజ్ చేసుకునే ప్రాసెస్ తెలియక మార్కెటింగ్ ప్రాసెస్ తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ రిలీజ్ చేసిన 1-2 రోజులు 4-5 ఆటలు ఆడుతున్నాయి, ఒక 1 డే 2 డేస్ తర్వాత సినిమాలే కనిపించట్లేదు. కొన్ని సినిమాలకు డబ్బాలో నుండిపోయినాయి. పోనీ ఓటీటీ వాళ్ళు రెగ్యులర్గా ఈ సినిమాలు తీసుకుంటారా? మీ దానిలో స్టార్స్ లేరు కాబట్టి తీసుకొని వీళ్ళు అంటున్నారు. ఒకటి తీసుకున్నా చాలా తక్కువ రేటుకు తీసుకుంటున్నారు. ఇన్ని సమస్యలు చిన్న ప్రొడ్యూసర్ వచ్చి వాడి డబ్బులు హార్డ్ అండ్ మనీ ఎక్కడో కష్టంతో చేసుకొచ్చిన మనీ తీసి మొత్తం పోగొట్టుకుంటే ఇప్పుడు మాకు 30% అంటే ఎట్ట కుదురుతుంది? అందుకనే ప్రొడ్యూసర్స్ నిర్ద్వందంగా చెప్పారు, మేము పెంచే పొజిషన్లో లేవని. ఇది ప్రొడ్యూసర్స్ సంబంధించి.
కార్మికుల విషయాలు మాట్లాడుకుందాం. సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఫెడరేషన్ కింద వస్తుంటాయి అన్నమాట. ఏ సినిమా తీయాలన్నప్పటికి కూడా ఈ స్కిల్డ్ టెక్నీషియన్స్ మనకి కావాలి. ప్రధానంగా ఇప్పుడున్న సమ్మెలో చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, బాంబే నుంచి కానీ మెడ్రాస్ నుంచి కానీ మరొక స్టేట్ నుంచి కానీ టెక్నీషియన్స్ని హీరో కానీ హీరోయిన్ కానీ వేరే వాళ్ళు కానీ కెమెరామెన్ ఇష్టపడి కానీ బోల్డ్ మంది వచ్చేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, హోటల్ రూమ్లు ఇస్తున్నారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు, ఎన్నో డబ్బు కూడా మాకన్నా ఎక్కువ ఇస్తున్నారు. మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసి కరెక్టే. ఒక చిన్న సినిమాకి ఒక 20 మంది టెక్నీషియన్స్ సరిపోతారు. ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనుకుందాం అనుకోండి. ఒక పెద్ద సినిమా, ఒక 150 కోట్లు 200 కోట్ల సినిమాకి ఒక 300 టెక్నీషియన్స్ కావాలి ఇమీడియట్గా. అంటే దానికి 10 రెట్లు కావాలి. మన దగ్గర స్కిల్డ్ ఆర్టిస్టులు మనం డెవలప్ చేసుకున్నామా? ఎందుకు చేసుకోలేకపోతున్నాం? దీనికి ప్రధానమైన కారణం ఈ పర్టికులర్గా నేను కూడా ఒక కార్మికుడు, నేను అంటున్నాను కాదండి. అందరూ కూడా డబ్బులు తీసుకున్న ప్రతివాడు కూడా కార్మికుడిగా కార్డు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుందా? ఒక కొత్త వ్యక్తి లేదో ఒక 4-5 సినిమాలు పనిచేసి 10 సినిమాలు వర్క్ చేస్తున్నది వాడు కార్డు తీసుకోవాలంటే ఎంత ఖరీదు అవుతుంది? నేను ఆ కార్డుల యొక్క లిస్టులు దానికి కాస్ట్ చెప్పను, లక్షల్లోనే ఉంటుంది కార్డులు తీయాలంటే. అంటే కార్డు తీసుకోవాలంటే లక్షలు కావాలి. అన్ని లక్షలు వాడు సంపాదించగలుగుతున్నాడా? సంపాదించలే కాబట్టి అందుకనే కార్డు అంటున్నామండి అని వితండవాదం చేయబోకండి. మీ డిపార్ట్మెంట్లో ఈ కార్డుని తీసుకుని ఎట్లా కార్డు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎలా ఉంటున్నారో కొత్త వాళ్ళు కూడా ఇంకా ట్రైనప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము చేస్తున్నామండి మేకప్లో ఇంకోదానికోదంలో ట్రైనప్ చేయబట్టేగా చేస్తున్నారని అనకండి, చాలటం లేదు. ఇవాళ ఉన్నట్టు డిమాండ్కి మనం చేస్తున్న సప్లై, కార్మికుల సప్లైని చాలటం లేదు. ప్రొడ్యూసర్స్ కనుక స్కిల్డ్ టెక్నీషియన్స్ దొరకనప్పుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. ప్రొడ్యూసర్కి ఉన్న రైట్ అది. ఇది ప్రైవేట్ యాజమాన్యం. గవర్నమెంట్ కొని ఓన్లీ కార్మిక చట్టాల వరకే అమలు చేయగలుగుతుంది. ఇది ప్రొడ్యూసర్కి మనకి ఉన్న అండర్స్టాండింగ్లో వెళ్ళవలసిన అవకాశం ఇది. చాలామంది మీరు కొన్ని గమనించి ఉంటారు. అప్పుడప్పుడు కూడా కొంతమంది ప్రొడ్యూసర్ ఇప్పుడు చేస్తున్నారో లేదు కానీ ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు చేయొచ్చు. లాభాలు వచ్చినట్టయితే కొంతమందికి ఏదో కొద్దిపాటి నగదు ఇచ్చినట్టు సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి సందర్భం ఇప్పుడు లేదు, చాలా పరిస్థితిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లన్నీ మూతపడి, దానికి కారణాలు మళ్ళీ ఒక పెద్ద డిస్కషన్ అది జరుగుతూనే ఉంది. బాబు టికెట్ రేట్లు తగ్గించండి అంటే వారు 2-3 రోజుల తర్వాత సినిమా అనేది ఓటీటీలో లేకపోతే దీనిలోకి వస్తుంది, మా సినిమా ఎవరు చూస్తారు, మా డబ్బులు ఎట్లా వస్తాయి అంటున్నారు. ఇవన్నీ చాలా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ముడిపడి ఉన్నవి. అప్పుడు ఏమవుతుంది? ఈ కార్మికుల యొక్క వేతనాలు ఇప్పుడు పెంచమంటే ఉన్నదాన్ని ఎట్టగా రన్ చేసుకుంటూ వస్తున్నారు, కష్టం అని స్టోర్ రన్ చేసుకుంటూ వస్తున్నారు. పెంచితే ఎంత పెరుగుతుంది సార్? 200-300-400 పెరుగుతుంది అని మీరు అనొచ్చు, కరెక్టే. రిటర్న్ డబ్బులు రానప్పుడు చిన్న ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? నాకేమనిపిస్తుందంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు 30% అడుగుతున్నారు, కనీసం వాళ్ళకి దానిలో సగం చేసి ఒక 15% అయినా పెంచితే ఈ పెరిగినటువంటి వేజెస్ వాళ్ళకు ఉపయోగపడతాయి. ఎందుకంటే అన్నీ కూడా నిత్యావసర ధరలు కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ పెరిగిపోయినాయి చాలాగా. సో దయచేసి కొద్దిగా ఒక 10-15% అన్నా పెంచడానికి ప్రయత్నించాలి. అట్లీస్ట్ ఒక 10% అన్నా వీళ్ళు అడిగినందుకు పెంచితే కొద్దిగా ఉంటుంది. తర్వాత ఏదన్నా ఇండస్ట్రీ కొంచెం పుంజుకున్న తర్వాత మళ్ళీ పెంచడానికి అవకాశం ఉందని చెప్పచ్చు. సో విచిత్రమైన వాదన ఒకటి నేను కార్మికుల్లోంచి వింటున్నాను. కార్మికులే కాదు, ఇప్పుడు నేనున్నానండి ఒక ఆఫీస్లో ఏదో పని చేస్తున్నాను. నాకు 9 గంటలకు ఆఫీస్ రమ్మన్నారు. నేను 9 గంటలకు ఆఫీస్ రమ్మంటే నాకున్న పర్సనల్ వర్క్స్ అన్నీ చూసుకుని 4 గంటల నుంచి తయారై అన్నీ చేసి ఇంట్లో వర్క్ ఆ వర్క్ ఈ వర్క్ చూసుకుని తయారు చేసుకుని నేను కారు మోటార్ సైకిల్ అయితే బస్సులోనో మరో ఆటోలోనో వెళ్ళి నేను 9 గంటలకు వెళ్తాను. మళ్ళీ 6 గంటలకు మూసేస్తే అక్కడి నుంచి మళ్ళీ అదంతా వాళ్ళు సర్దుకుని ఆఫీస్ అప్పచెప్పి వచ్చేసరికి నాకు 10 అవుతుంది. కాబట్టి నేను 4 గంటల నుంచి రాత్రి 10 దాకా నీ వర్క్ రావాలంటే అంటానంటే డబ్బులు ఇమ్మంటే ఆఫీస్ వాడు ఇస్తాడా? 9 to 6 ఇస్తాడు. మేము తెల్లారుజాములు వేస్తున్నాం సార్, రాత్రి 10 దాకా కష్టపడుతున్నాం అంటే కష్టం అనేది ప్రతి వృత్తిలోనూ ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, డిమాండ్ పెరిగిన తర్వాత, ప్రజలు పెరిగిన తర్వాత స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉంటేనే తీసుకుంటున్నారు, అన్స్కిల్డ్ లేబర్ని తీసుకోవటం లేదు. లేబర్కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అంతే ఇస్తున్నారు. రెండోది, సినిమా ఇండస్ట్రీ అనేది ఇది ఒక డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీ. ఒక ప్రొడ్యూసర్ ఒక ఆఫీస్ తెరిచాడంటే సినిమా తర్వాత ఆఫీస్ ఉంటుందో లేదో తెలియదు. సో ఆఫీస్ ఎక్కడుందో అనేది ఓన్లీ పనిచేసేవాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా తెలియదు. ఇంత పరిస్థితుల్లో మనం డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్తో గొడవ పెట్టుకుంటే ఏం ప్రయోజనం అవుతుంది?
ఈ సమస్యలో నాకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని నేను నిష్కర్షగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోకిను ఒక టెక్నీషియన్కి వీళ్ళిద్దరికీ ఒకే సామ్యం ఉండదు రెమ్యునరేషన్లో. అసలు సినిమా అనేది ప్రొడ్యూసర్ తీసినా ఎవరు తీసినా సరే, ఎవరైతే రెప్యూటెడ్ ఆర్టిస్ట్ ఉంటాడో వాళ్ళ ఫేసులు చూసి జనాలు ఇవాళ వస్తున్నారు. స్టార్స్ సినిమాకి డబ్బులు వస్తారు. చూడండి, కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమాలు కూడా రావట్లేదు. మొన్న మధ్యన నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక సినిమా తీశాడు, సోలో బాయ్. ఎంతమంది వచ్చారండి సినిమా థియేటర్లో? చూడండి జనాలు ఎంత వచ్చారు. ప్రొడ్యూసర్ ఎంత రెవెన్యూ వచ్చిందండి? అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన పెట్టుబడి పెట్టిన వెనక్కి తిరిగి వచ్చిందా? ఇవన్నీ ప్రశ్నార్థకం. కాబట్టి స్టార్స్ సినిమాలు దగ్గర 250-300 సినిమాలు రిలీజ్ అవుతుంటే దానిలో ఒక 5-10 సినిమాలు తప్పితే ఆడట్లేదు. మిగతా అందరూ కూడా లాస్ట్లోనే ఎట్లా కూడా ఎంతో కొంత లోటు బడ్జెట్ తగ్గించుకుందాం అంటున్నారు కదా, ప్రాఫిట్లోకి ఎంతమంది వస్తున్నారు? కాబట్టి వాళ్ళ స్టార్స్తో మనం పోల్చుకోవడం అనేది అనవసరం. రెండోది, పెద్ద బడ్జెట్ సినిమాల్ని చిన్న బడ్జెట్ సినిమాల్ని వేరు చేయవలసిన అవసరం తప్పకుండా ఉంది. థియేటర్ల రేట్లు ఉంటాయి. సి సెంటర్లో, బి సెంటర్లో, ఏ సెంటర్లో మనం రేట్లు అనుకుంటున్నాం కదా. అలాగే సినిమాలకు కూడా, అంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి 10 కోట్ల లోపు ఒకటి, 10 నుంచి 50 కోట్ల లోపు ఒకటి, 50 నుంచి 100 కోట్లు, ఇట్లా ఏదన్నా ఒక, నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలా డిఫరెన్షియేట్ చేయవలసిన అవసరం తప్పకుండా ఉంది. ప్రత్యేకంగా కొత్త వాళ్ళతో, అంటే ప్రధానంగా హీరోయిన్ కొత్త వాళ్ళతో, డైరెక్టర్ కొత్త వాళ్ళతో అయితే మాత్రం అసలు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ నడుస్తుంది. కొత్త హీరోతో, కొత్త డైరెక్టరు లేదా కొత్త రైటర్, కొత్త ప్రొడ్యూసర్ కనుక సినిమా చేస్తే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ ప్రొడ్యూసర్కి కానీ ఆ ప్రొడక్షన్ హౌస్కి కానీ వర్తించవు అనేటువంటి నిర్ణయం కనుక ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకుంటే చిన్న సినిమాలు ఏదో రకంగా ముందుకు తీసుకొస్తారు. వాళ్ళు ఎవరినైనా పెట్టి తీసుకోండి, వాళ్ళ దగ్గర స్కిల్ ఉందా లేదా, వాళ్ళు ఇవ్వగలే రెమ్యునరేషన్కి వాళ్ళు బతిమాలు భావాలను వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ నిర్ణయం ఉండాలి. అంతేగాని మీరు ఏ సినిమా తీసినా సరే మమ్మల్ని పెట్టుకోవాలి, మా వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 8 ఉండాలి అనేది రెమ్యునరేషన్ అతను ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా లిమిటెడ్ బడ్జెట్లో కొత్త టెక్నాలజీ లేదా కొత్త టెక్నీషియన్స్ ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మనం ఎంటర్ కానిపోతే ఎట్లాగా? ఈ కార్డులతో, రూల్స్తో, రెగ్యులేషన్స్తో వాళ్ళు అసలు కొత్త టెక్నీషియన్స్ ఎంటర్ కాకపోతే ఎట్లాగా? ఎంటర్ కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు? కొత్త వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తగా డెవలప్ కాకపోతే వస్తున్న డిమాండ్కి కావాల్సిన సప్లై మనం ఎట్లా ఇవ్వగలుగుతాం? ఇదన్నీ ఆలోచించవలసిన అంశం. ఎవరో కార్మికులే ఆలోచించాలి. ఎందుకని? కార్మికులు పోషించేసి ప్రొడ్యూసర్లే కదా. ఏ గవర్నమెంట్ ఏం డబ్బులు ఇస్తుంది? ఏదో బీమాలు అవి ఇవి అంటారు, ఆరోగ్య రక్షణ స్కీమ్లు ఏవో చిన్నవి సపోర్ట్ చేస్తారు. తెల్లారులేస్తే నేను పని చేస్తే డబ్బులు ఇచ్చేది ఎవరు? ప్రొడ్యూసరే కదా. ప్రొడ్యూసర్ అనేది లేకపోతే అసలు క్రియేటివిటీ వాల్యూ లేదు కదా. మనం ప్రొడ్యూసర్ని చంపి ఏం చేస్తాం? మనం ప్రొడ్యూసర్ని బంధిస్తావా? అంటే నువ్వు నాకు అడిగినంత డబ్బులు ఇవ్వాలి, అప్పుడే కూర్చో అంటే అట్టిస్తా, డబ్బులు ఇచ్చాడు ఇస్తాడా? నమస్కారం రా బాబు, నేను వేరే బిజినెస్ చేసుకుంటాను అంటాడు. ఇవాడు కదా 4 రోజుల తర్వాత మీరు ఇట్లా పెడితే నెమ్మదిగా తగ్గిపోతారు. ఓన్లీ స్టార్స్తో చేసే సినిమాలు ఎంతమంది ఉంటాయి? వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలుగుతారా లేదా గవర్నమెంట్ కంట్రోల్ చేయగలుగుతుందా? గవర్నమెంట్ ఎవరి మాటలు ఎవరు వింటారు? ఇవన్నీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఊరికనే కెలుక్కుని పెద్దగా చేసుకోవటంలో ఉపయోగం లేదు. సో ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని వాళ్ళకి 30%, వాళ్ళు ఎక్కడ ఉందంటే 30 అలా ఉండకూడదు. చర్చల్లో ఎంతో కొంత పురోగతి సాధించాలి. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక 10% అన్న పెంచితే వాళ్ళు యాజిటేషన్ చేసినందుకు తృప్తి పడతారు. అలాగే అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే పొజిషన్లో కూడా ప్రొడ్యూసర్ లేరు కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇలాగే ఏదైనా ఒక చర్చలు చేసి ఒక కొలిక్కి తీసుకురామని నేను సలహా ఇస్తున్నాను. నా రిక్వెస్ట్ ఒకటే, ఫెడరేషన్కి కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎవరైనా సరే ఒక కొత్త టీము ఏదైనా సరే, ఇందాక చెప్పాను కదా, ఒక కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్ వస్తుంటే అతనికి ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పద్ధతులు నేర్పండి. లేదా అతని టెక్నీషియన్స్ మంచి వాళ్ళని తీసుకోవాలని చెప్పండి. అతనికి గైడెన్స్ ఇవ్వండి ప్రతి డిపార్ట్మెంటు. కానీ వీళ్ళనే తీసుకోవాలి, ఇంత ఇస్తేనే చేస్తావు లేకపోతే లేస్తావు, అడ్డం పెడతామని అతన్ని అడ్డం పెట్టబోకండి. అలా చేస్తే మన ఇండస్ట్రీని మనమే చంపుకున్న వాళ్ళు అవుతాము. తప్పకుండా కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. కొత్త నీరు ఎప్పుడు రావాలి, దానివల్ల ఏం ప్రమాదం లేదు. ప్రపంచంలో అన్ని ఇండస్ట్రీలు ఎలా అవుతుంది. కొంతకాలం పోయిన తర్వాత అనేది కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క పని దినాలు అనేదే పెద్ద సమస్య అవుతుంది. కొంతకాలం పోయింది అవుతుంది. ఎందుకు అవుతుందంటే
బోలెడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొన్ని వేల ఉద్యోగాలని పెద్ద పెద్ద కంపెనీల్లో వేల ఉద్యోగాలు తీసేస్తున్నారు. మన దేశంలో కదా, ప్రపంచవ్యాప్తంగా తీసేస్తున్నారు. టెక్నాలజీ డెవలప్మెంట్ ఏం జరుగుతోంది, తర్వాత ప్రపంచంలో వచ్చిన మార్పులు ఏంటి, మన ఇండస్ట్రీ పొజిషన్ ఏంటని కార్మికులు కూడా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు మన స్కిల్ని, మన అవసరాన్ని ఇండస్ట్రీకి, ప్రొడ్యూసర్కి తెలియచేసుకుంటూ బతకవలసిన వృత్తి మనది. నాది కూడా, నేను కూడా కార్మికుడిని. కాబట్టి ఊరికనే ప్రొడ్యూసర్తో గొడవపడి ప్రయోజనం లేదు. దానివల్ల నష్టపోయేది మనమే. ఆలోచించి ఫెడరేషన్ కార్మికులు కూడా, పెద్ద మనసుతో ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ, ఇది మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దయచేసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. కొత్త ప్రొడ్యూసర్స్కి, చిన్న ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయండి. చిన్న సినిమా అని దాసనారాయణరావు గారు ప్రతి వేదికలో నెత్తి కొట్టుకుని మాట్లాడి ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ పరిస్థితి ఇలాగ ఉంది. సినిమా ఇండస్ట్రీని బతికించేది, ప్రతిరోజు ఫుడ్ పెట్టేది చిన్న ప్రొడ్యూసరు, చిన్న సినిమాలే. వాటిని బతికించుకోవడానికి ప్రయత్నించండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.